జనగామ నియోజకవర్గం చెర్యాల పట్టణంలో బుధవారం రోజున అమరుల యాదిలో చైతన్య యాత్ర బైక్ ర్యాలీ స్థానిక గాంధీ చౌరస్తా నుండి చుంచనకోట ఎక్స్ రోడ్ నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేజీకేవీఎస్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్, చెర్యాల పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు పచ్చిమల్ల సిద్ధిరాములు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గీత కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి అమరులైన వారిని గుర్తించి జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలన్నారు. చెర్యాల, మధురు, కొమరవెల్లి, దుల్మిట్ట మండలాల్లో వృత్తి చేసే గీత కార్మికులందరికీ సేఫ్టీ కిట్లు ఇవ్వాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బైక్ ర్యాలీలో కేజీకేఎస్ పట్టణ నాయకులు పచ్చిమండ్ల వెంకటయ్య, కేజీకేఎస్ పట్టణ అధ్యక్షులు గూడాల గణేష్, సోషల్ మీడియా కన్వీనర్ ఏలికట్టె రాము తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం ఐక్యత, ఐక్యత. జై గౌడ, జై గౌడ. వెంటనే వెంటనే జై గౌడ. చేర్యాలలో కల్లు గీతా కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మాకిచ్చిన వాగ్దానాలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 20 నెలలు కావస్తుంది. 10 లక్షల ఎక్స్గ్రేషియా కానీ మా తాడ్షెడ్ మీకెళ్ళి పడిన వాళ్లకు ఏది గుర్తించకుండా ప్రభుత్వం ఆదుకుంటలేదు. సేఫ్టీ మోకులు కానీ బైకులు కానీ ఏవి ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి ఈరోజు గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఎవరు తాడ్షెడ్ మీకెళ్ళి పడ్డా ఎవరికైనా ఇవ్వాలని ఈ చేర్యాల గౌడ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ కల్లు గీత కార్మికుల డిమాండ్స్ను పరిష్కరించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న 20 నెలలకోలే మేము అడుగుతున్నాం, ఇచ్చిన హామీలే అడుగుతున్నాం. మేము కొంతమ్మ కోరికలు కావు ఇవి, అది గుర్తించాలని మేము ఈ సంఘం తరఫున కోరుకుంటున్నాం. దీనిని వెంటనే పరిష్కరించాలి. కల్లు గీత కార్మిక సంఘాన్ని కాపాడాలని కోరుతూ గవర్నమెంట్కు ఈరోజు అంబేద్కర్ కూడలి వద్ద పూలమాల వేసి మేము విన్నవించుకుంటున్నాం. ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటూ ఇస్తాను. ఈరోజు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 2 నుండి 17 వరకు అమరవీరుల యాత్రను కొనసాగిస్తాము. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రం చేర్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో, అట్లాగే కల్లుగీత కార్మిక సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ అమరవీరుల యాత్రను చేస్తూ ఉన్నాం. అందులో బైక్ ర్యాలీ కూడా తీయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కల్లుగీత కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల సాధన కోసం ఈ సంఘంలో పనిచేసి అమరులైన వారిని స్మరించుకునేందుకు ప్రతి ఆగస్టు 2 నుండి 18 వరకు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆ రోజు వారి యొక్క విలువైన ప్రాణాలను, వారి అమూల్యమైన ప్రాణాలను వారి కల్లుగీత కార్మికుల కోసం, వారి హక్కుల కోసం వారి తృణప్రాయంగా తన జీవితాలను త్యాగం చేసిరు. వారిని స్మరించుకుంటూ ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్యకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కల్లుగీత కార్మికులకు ఏవైతే తన ఎన్నికల హామీలో ఉన్నటువంటి 10 లక్షల ఎక్స్గ్రేషియా కావచ్చు, 5,000 పెన్షన్ కావచ్చు, అట్లాగే బడ్జెట్లు వాటా, అట్లాగే ప్రతి కల్లుగీత కార్మికులకి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అనేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ అందులో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు దాన్ని అమలు చేసినది పాపన పోలేదు. కల్లుగీత కార్మికులు రాష్ట్రంలో అనేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. అతివృష్టి అనావృష్టితోటి ఈరోజు తమ జీవితాలను వెల్లడిస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో హామీలను వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా కల్లుగీత కార్మికుల ప్రాణాలను కాపాడడం కోసం ప్రతిష్టాత్మకంగా ఈ సేఫ్టీ కిట్ల అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఇంతవరకు అది పేరుకే సేఫ్టీ కిట్లు ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతారు తప్ప అది ఇంతవరకు ఆచరణలో రుజువు కాలేదు. ఎందుకంటే మేము చెప్తున్నాం,
సిద్దిపేట జిల్లాలో చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మేట 4 మండలాల పరిధిలో ఉన్నటువంటి ఈ కలుగిత కార్మికులకు ఇంతవరకు వాళ్ళకు సేఫ్టీ కిట్లపై ట్రైనింగ్ ఇవ్వలేదు. అట్లాగే సేఫ్టీ కిట్లకు పంపిణీ చేయలేదు. రోజుకు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. కలుగిత కార్మికులు చనిపోతా ఉన్నారు. వికలాంగులు అవుతారు. మంచాలకే శాశ్వత వికలాంగులై మంచాలకే పరిమితం అవుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి కలుగిత కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఏదైతే ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలి. అట్లాగే సేఫ్టీ కిట్లను కూడా తొందరగా ఈ మరణాల రేటు తగ్గించడం కోసం తొందరగా మానవతా దృక్పథంతోడైన ఈ సేఫ్టీ కిట్లు ప్రతి అర్హులైన కలుగిత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించాలి. అట్లాగే కలుగిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వము అనేక సంవత్సరాలుగా పోరాట ఫలితంగా కలుగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు అనేకం చేసినాం. అందులో ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని, అట్లాగే వర్ధంతి కార్యక్రమం కూడా నిర్వహించాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తాను. ఆ పోరాటాలకు దిగి వచ్చిన ప్రభుత్వము కలుగిత సర్వాయి పాపన్న జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నది. అట్లాగే ఇది కలుగిత కార్మిక సంఘం విజయంగా భావిస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజు చూసినటువంటి వనాలు ఎండిపోతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఎక్కువ పెరిగిపోతా ఉంది. రోజుకు రాత్రి ఉన్న తాటి ఈత చెట్లు పొద్దున వరకు ఉంటలేవు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ఆగడాలు అరికట్టాలంటే ప్రభుత్వం ఒక కఠినమైన చట్టం తేవాలి. రియల్ ఎస్టేట్ ఎవరైనా తాటి ఈత చెట్లు కొట్టాలంటే కొట్టిన వారికి కఠినంగా శిక్షించాలి. ఈ యొక్క పెన్షన్ 5,000కు పెంచాలి. అట్లాగే సేఫ్టీ కిట్లు ఇవ్వాలి. ప్రతి కలుగిత కార్మిక కుటుంబానికి ఆసరా పెన్షన్లు అందించాలి. అట్లాగే గీత గ్రామాల్లో చూసినటువంటి ఇప్పుడు పట్టదారుల సమస్య తీవ్రంగా ఉన్నది. దీన్ని వెంటనే పట్టదారుల సమస్య పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రతి ఊరికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ సంక్షేమ పథక ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చినప్పుడు వారి యొక్క వాళ్ళ జీవనం గడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేము కలుగిత కార్మిక సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేసింది అంటే మీరైతే ఏదైతే హామీలు ఇచ్చారో అవి వెంటనే కలుగిత కార్మిక సమస్యలను పరిష్కరించి వారి యొక్క జీవనోపాధికి పాటుపడాలని కూడా మేము కలుగిత కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుంటే కలుగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందరినీ ఏకం చేసి ప్రజా పోరాటాలు చేసి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము వెంబడి మేము హక్కులను సాధించుకుంటామని ఈ విధంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.